మేము తిరుమలకు వెళ్ళిన పార్ట్ 3 వీడియో పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైనా చూడలేదంటే మన అకౌంట్ లో ఉంది, వెంటనే వెళ్ళి చూసేయండి. మీరే గనక తిరుమల వెళ్తే ఖచ్చితంగా మెట్ల మార్గానే వెళ్ళండి. ఎందుకంటే ఆ స్వామిని స్మరిస్తూ మెట్ల మార్గాన వెళ్ళడం అన్నది చాలా సంతోషకరంగా ఉంటుంది. అంతేకాకుండా మనం మెట్ల మార్గాన వెళ్ళడం వల్ల మన హెల్త్ కి మన మనసుకి చాలా మంచిది. నాకైతే చెమట పట్టడం చాలా తక్కువ, అలాంటిది ఈ మెట్ల మార్గాన వెళ్ళడం వల్ల ఎంతో చెమట చెందించాను. సో చాలా మంచిది నా హెల్త్ కి. ఇక్కడ నుంచి మనం తిరుపతిని చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా, చాలా అందంగా, చాలా పెద్దదిగా కనపడుతుంది. ఇంకా ఎట్టకేలకు మేమైతే ఆ స్వామిని స్మరిస్తూ గాలిగోపురం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడ ఆ స్వామిని ఒక్కసారి గోవిందా గోవిందా అని తలుచుకొని మా ప్రయాణం అయితే ముందుకు సాగించాము. గాలిగోపురం పైకి వచ్చిన తర్వాత చాలా ఓపెన్ ప్లేస్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మెట్ల మార్గాన నడుచుకుంటూ వచ్చే భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కటి ఏర్పాట్లు చేసి ఉంటారు మన టీటీడీ దేవస్థానం వాళ్ళు. ఇక్కడ మన గాలిగోపురం దగ్గర చూసుకున్నట్లయితే చాలా దుకాణాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈయనైతే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తన కొడుకుని భుజాల పైన ఎక్కించుకొని వెళ్తున్నాడు. నైట్ అంతా కూడా నిద్ర లేకపోవడం వల్ల నా కాలినాడక ప్రయాణం అయితే స్లోగా సాగుతుంది. నేను అలా మెల్లిగా వెళ్లే ప్రయాణంలో నాకు ఇష్టమైన పాలకోవా కనపడడం జరిగింది. కొంచెం నోరు తీపి చేసుకుని నా ప్రయాణం అయితే ముందుకు సాగించాము. మన తిరుమల కాలినాడక ప్రయాణం అయితే చుట్టూ అడవి మధ్యలో ఎంతో చూడచక్కగా ఉంటుంది. ఇక మేమైతే దారి మార్గంలో కనపడే మన ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే చేరుకున్నాము. శ్రీరామనవమి రోజు ఆ రాములకి ఎంతో ఇష్టమైనటువంటి మన హనుమంతుడిని దర్శించుకోవడం అన్నది చాలా సంతోషంగా అనిపించింది. శ్రీరామనవమి కావడంతో ఇక్కడ భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జీవితంలో ఏదైనా కష్టపడి సాధించాలనుకునే వాటి పక్కల ధైర్యంగా మన ఆంజనేయ స్వామి ఉంటాడని అయితే నేను నమ్ముతాను. ఇంకా నెక్స్ట్ మేము వెళ్లాల్సిన రూట్ మార్గం అయితే ఇక్కడ ఉంది. మా పూర్తి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా అయిందో తెలుసుకోవాలనుకుంటే మన అకౌంట్ ని ఫాలో అయ్యి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.